మీ అందరికీ తెలుసా మన దేశపు హీరోలు ఎవరు అని? భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయ్, ఇంకా చాలా మంది ఉన్నారు. సరిగ్గా చెప్పావు. కానీ కొంతమంది హీరోలు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. ఈ రోజు మనం వాళ్ళందరికీ సెల్యూట్ చేద్దాము. సొసైటీ యొక్క రియల్ హీరోస్. రేపు ఇండిపెండెన్స్ డే. గట్టు ఇంకా చింకి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రేపు వీరుల గురించి స్పీచ్ ఇవ్వబోతున్నారు. అరే, ఇంత డెకరేషన్ ఇంత త్వరగా ఎలా కంప్లీట్ అవుతుంది? అరే రిలాక్స్, గట్టు ఉన్నాడు కదా. మీరు ముందు నా స్పీచ్ వినండి. భారత మాతాకి జై. హీరోలు ఎవరు అంటే వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకా మన ప్రతి సమస్యలో వాళ్ళు ఎదురుగా నిలబడతారు. చాలా పెద్ద పెద్ద పనులు చేస్తారు. అందుకే మనం వాళ్ళని హీరోలు అని అంటాము. మనకు హెల్ప్ చేసే వాళ్ళే హీరోస్. వావ్ గట్టు, చాలా బాగుంది. చాలా అరే త్వరగా. బాగుంది. గట్టు స్పీచ్ చాలా బాగుంది, కానీ అందులో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి. అందరికన్నా ముందు ఈ విషయం చింకి గమనిస్తుంది. గట్టు, ఒక ప్రశ్న అడగమంటావా? హా, అడుగు. ఒకవేళ రేపు ఉదయం బోలా అంకుల్ గేట్ దగ్గరికి రాకపోతే ఏమవుతుంది? అయితే గేట్ తెరిచి ఉంటుంది. ఒకవేళ చంపా అక్క రాకపోతే? అయితే సొసైటీని క్లీన్గా ఉంచడం కష్టమవుతుంది. మరి తోటమాలి అంకుల్ రాకపోతే? అయితే గార్డెన్లో మొక్కలకు నీళ్లుండవు. రమేష్ అన్న రాకపోతే? అయితే ఉదయం మనకు పాలుండవు. మరి వీళ్ళు కూడా మనకి ముఖ్యమైన వాళ్ళే కదా ప్రతిరోజు. పిల్లలు, మీరు ఉదయం వేడివేడిగా పాలు తాగుతారు కదా, అవి మనకి సమయానికి చేర్చడానికి రమేష్ అన్న ఉదయం 3 గంటలకు లేస్తాడు. సమయానికి అందరికీ పాలు పోస్తాడు. ఇంకా మన డే ఫ్రెష్గా ఉండాలి అని. 3 గంటలుగా? హా, చంపా అక్క ఎప్పుడు మన సొసైటీని క్లీన్గా ఉంచుతుంది. కానీ మనం ఎప్పుడూ తనకు థ్యాంక్ యూ చెప్పనే లేదు. అప్పుడప్పుడు హీరోలు మన చుట్టుపక్కలే ఉంటారు, కానీ మనం వాళ్ళని గుర్తుపట్టలేం. ఆలోచించుగట్టు. మళ్ళీ ఒకసారి స్పీచ్ ఆలోచించు. దానికన్నా ముందు నువ్వు వాళ్ళందరినీ కలవాలి, ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. చింకీ ప్రశ్న అడిగింది. అమ్మా నాన్న దారి చూపించారు. ఇప్పుడు దానికి సమాధానం గట్టు స్వయంగా వెతకాలి. అతను ఇప్పుడు ఏదైతే చూశాడో అది గట్టు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి, భోలా అంకుల్, మీరు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? 5 గంటలకే బాబు, రోజు. రోజు ఎండ ఉన్నా వాన ఉన్నా. అక్క, రోజు ఇంత తొందరగా వస్తావా? హా తల్లి, మీరు ఉదయం లేచేసరికి అంతా శుభ్రంగా ఉండాలి కదా. అక్క, నిన్న జ్యూస్ బాటిల్. ఏం పర్వాలేదు, అవుతుంటుంది. బాబాయ్, మీరు గార్డెన్ అంతా ఒంటరిగా చూసుకుంటారా? బాబు, సమయానికి వీటికి మనం నీళ్లకు పోయకపోతే ఇవి వాడిపోతాయి. అందర్నీ చూసి వాళ్లతో మాట్లాడిన తర్వాత గట్టు ఆలోచనలు మొత్తం మారిపోతాయి. హీరోలను చూసే దృశ్యం కూడా మారిపోతుంది. ఇంకా అప్పుడు బంటి, నాకే గుర్తుంది, బోలా అంకుల్ నా బ్యాగ్ తీసి జాగ్రత్తగా పెట్టారు. చంపా అక్క నేను పారబోసిన నీళ్లు కూడా శుభ్రం చేసింది. తోటమాలి అంకుల్ నా బాలు వెతికి ఇచ్చారు. వీళ్ళందరూ ఎప్పుడు మనకి సహాయం చేస్తారు. నేను కూడా రేపటి నుంచి వీళ్ళందరికీ సహాయం చేస్తాను. వా, ఎలా? నేనిప్పుడే బోలా అంకుల్ దగ్గరికి వెళ్ళి నిలబడతాను. ఆయనకి నువ్వు థ్యాంక్ యూ చెప్పు. అప్పుడు అందరికీ చెప్తాను ఎంట్రీ కోసం వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క చాక్లెట్ ఇవ్వాలని. మాంటీ, హా, సొసైటీ యొక్క కొత్త రూల్. దానికన్నా మంచిది నువ్వు థ్యాంక్ యూ చెప్పడం. థ్యాంక్ యూ చెప్పడం కాదు, వాళ్ళకి ఇండిపెండెన్స్ డే రోజు ఏదైనా స్పెషల్ చేద్దాము. అర్థమైందా? హా చింకీ, ఈసారి నాకు నిజంగా అర్థమయ్యింది. హా, అందరి ముందు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పు. సరే,
డన్. ఈసారి ఇండిపెండెన్స్ డే రోజు సాగర్ సదన్ రియల్ హీరోస్ కి స్పెషల్ ఇవ్వబోతున్నాం మనం. డన్. చిన్న చిన్న జ్ఞాపకాలు అందరికీ చాలా గొప్ప విషయం గుర్తు చేశాయి. ఇంకేముంది, ఇండిపెండెన్స్ డే రోజు ఒక స్పెషల్ ప్లాన్ చేసుకోబడింది. బాబూ, నీ స్పీచ్? నేను కొత్త స్పీచ్ రాసుకున్నాను. నాన్న, భారత్ మాతాకి జై. ఇవాళ ఇండిపెండెన్స్ డే రోజు నేను అందరి వీరులకు ప్రణామాలు చేస్తున్నాను. వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ తెగింపుకి నా జోహార్లు. మరియు ఇవాళ నేను కొంతమంది హీరోలకి కూడా ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటున్నాను. వాళ్ళు రోజూ మన చుట్టుపక్కలే ఉంటారు, కానీ వాళ్ళను మనం ఎప్పుడూ గుర్తించము. వాళ్ళు ఎలాంటి శబ్దం లేకుండా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు, కానీ మనం మాత్రం వాళ్ళు చేసే పనులని నోటీస్ చెయ్యము. బోలా అంకుల్ రోజు 5ంటికి వస్తారు. వర్షం పడినా కూడా చంపా అక్క రోజూ సొసైటీ మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. తోటమాలి అంకుల్ రోజూ చెట్లకు నీళ్లు పోస్తారు. రమేష్ అన్న రోజూ 3ంటికి లేస్తాడు మనకి ఉదయాన్నే పాలు పోయడానికి. సరిగ్గా చెప్పావు గట్టు. వీళ్ళు రోజు మన కోసం ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉంటారు, కానీ మనం మాత్రం అప్పుడప్పుడు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతాము. కాబట్టి ఇవాళ మనందరం కలిసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్దాము. బోలా అంకుల్, చంపా ఆంటీ, తోటమాలి బాబాయ్, రమేష్ అన్న, దయచేసి మీరందరూ కాస్త ముందుకి రండి. ఇవాళ నాకు అర్థమైంది, రోజూ పనులని నిజాయితీగా చేయడం కూడా ఒక విజయమే అని. సాగర్ సదన్ ఇండిపెండెన్స్ డే చాలా స్పెషల్గా జరిగింది ఈసారి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వర్కర్స్ని కూడా గుర్తించి అందరూ ధన్యవాదాలు చెప్పారు. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। इनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.